అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ టేస్టీగా కజ్జికాయలు ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్, బటర్ 4 టేబుల్ స్పూన్, వాటర్ అవసరమైనంత, సాల్ట్ కొద్దిగా. పాన్లో నెయ్యి వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించిన తరువాత రవ్వ కూడా వేసి మరి కొద్దిసేపు వేయించిన తరువాత మరి కొద్దిగా నెయ్యి వేసి ఆ తరువాత ఏలకల పొడి కూడా వేసి కొబ్బరి తురుము కూడా వేసి మరి కొద్దిసేపు వేయించిన తరువాత బెల్లం తురుము కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, మైదా పిండి, కొద్దిగా రవ్వ, సాల్ట్ వేసి ఆ తరువాత బటర్ కూడా వేసి పిండిని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీన్ని 15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచాలి. పిండిపై మూత తీసి కలుపుకొని ఆ తరువాత రోల్స్గా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బంతులుగా చపాతీ కర్రతో కానీ లేకుంటే ఫ్రెషింగ్ టైప్ దాంతో కానీ మనం తయారు చేసుకున్న వంటను అందులో పెట్టి మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ పెట్టి అర్ధచంద్రాకారంలో మడవాలి. ఒక మందపాటి పాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న వాటిని 1 by 1 వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకొని కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ.